సేమ్రి, బేలారి అనే గ్రామాలు రెండూ అవధి ప్రాంతంలోనివి. బేలారి హోరీ ఉండే ఊరు. రాయ్ సాహబ్ అమర్పాల్ సింహుడు సేమ్రీలో ఉంటాడు. రెండు గ్రామాలకి 5 మైళ్ళ దూరం ఉంటుంది. క్రిందటిసారి జరిగిన సత్యాగ్రహంలో పాల్గొని కౌన్సిల్ సభ్యత్వానికి రాజీనామా ఇచ్చి అమర్పాల్ గొప్ప ఖ్యాతి సంపాదించుకున్నాడు. ఆ దెబ్బతో ఆ ఇలాకాల్లోని ఆసామీలందరూ ఆయనను గౌరవించడం మొదలుపెట్టారు. అంటే ఆసామీలంటే ఆయనకు అపరిమితమైన దయ ఉందని కానీ, పన్నులు శిస్తులు తేలిగ్గా ఉండేవి కాబట్టి జప్తులు, జుల్మానాలు, నజరానాలు తక్కువ ఉండేవని కానీ మనం పొరపాటు పడకూడదు. కాకపోతే ఆ తప్పంతా గుమస్తాల మీదకి, మునసబుల మీదకి పోయేది. అయినా రాయ్ సాహబ్ని పల్లెత్తు మాట కూడా అనేందుకు వీల్లేదు. ఆయన కూడా ఆ వ్యవస్థకి బానిసే కదా. చట్టం అంటూను లా అంటూను ఉందిగా. దాని ప్రకారం అందరూ నడుచుకోవలసిందే. రాయ్ సాహబ్ ఎంత మంచివాడైతే మాత్రం ఏ లాభం? అందుచేతనే అధికారంలోనూ రాబడిలోనూ ఆయనకి ఏ లోటు కనిపించకపోవటమే కాకుండా మంచి పేరు కూడా దక్కించుకుంటున్నాడు. ఆసామీలతో ఎంతో స్వతంత్రంగా నవ్వుతూ పేలుతూ మాట్లాడతాడు. అది మాత్రం మాటలా? వేటాడే సింహం గర్జించుకుంటూ రొమ్ము విరుచుకుని తిరిగితే వేటకేం దొరుకుతుంది? అదే మెదలకుండా పడుకుని మంచి మాట్లాడడం నేర్పితే కాలు కదపకపోయినా దాని కడుపు నిండుతుంది. అడవంతా కాళ్ళిరిగేటట్లు తిరగవలసిన అవసరమూ ఉండదు. రాయ్ సాహెబ్ దేశభక్తుడు. అయితే అధికారులతో కూడా కలిసిమెలిసి తిరుగుతూనే ఉంటాడు. ఆయనకంటే కానుకలకి, ఫలపుష్పాలకి, నజరానాలకి, ఆయన ఉద్యోగులకు అందవలసిన మామూలకి ఏమీ లోటు కలిగేది కాదు. సాహిత్యం అంటే అమిత ప్రేమ, సంగీతం అంటే చెవి కోసుకునేవాడు. నాటకాలన్నా మంచి ఇష్టం ఉంది. చక్కటి వ్యాసకర్త, ఉపన్యాసకుడు కూడాను, మంచి వేటగాడు కూడాను. ప్రథమ పత్ని వియోగం జరిగి 10 సంవత్సరాలవుతున్నా ఇంతవరకు ద్వితీయ వివాహం చేసుకోలేదు. ఆ ఏకాంత జీవితాన్ని సరదాగా మాట్లాడుతూ గడిపేస్తున్నాడు. హోరీ అడుగుపెట్టేటప్పటికీ ఊరంతా కోలాహలంగా ఉంది. జ్యేష్టంలో వచ్చే దసరా పండుగ జరిపేందుకు కావలసిన హంగామా అంతా జరుగుతుంది. నాటకాల కోసం పందిళ్ళు, అతిథులకు చావళ్ళు, దుకాణాల బడ్డీలు ఊరు 4 వైపులా తయారవుతున్నాయి. అంతా తిరునాళ్లాగా ఉంది. ఎండ తీవ్రంగా కాస్తున్నా లక్ష్య పెట్టకుండా దొరగారు పనులు పురమాయిస్తూ తిరుగుతున్నాడు. ఆయన తండ్రి గారి దగ్గర నుంచి ఆస్తితో పాటు భగవద్భక్తిని కూడా స్వీకరించాడు. ఈ వేడుకలు చూసేందుకు ఆయన స్నేహితులు, అధికారులు, బంధువులు సకుటుంబ సమేతంగా తరలివస్తారు. బలంగల కుటుంబం కదా. 7 తరాల నుంచి వస్తున్న బంధుత్వం కూడా ఉంది. అందులో ఒకరు రాధాదేవి ఉపాసకులు. ఆయన ఎప్పుడూ బృందావనంలోనే ఉంటుంటాడు. భక్తిరసం చెప్పేవే గీతాలు రాసినప్పుడల్లా అచ్చొత్తించి మిత్ర బృందానికి పంచిపెడుతుంటాడు. మరో ఆయన రామభక్తుడు. ఆయన రామాయణాన్ని పారసీ భాషలోకి అనువదిస్తున్నాడు. వీళ్ళందరికీ ఇక్కడ కర్ర తీసి అక్కడ పెట్టవలసిన పని లేదు. వాళ్ళ జీవనభృతి కూడా సంస్థానం ఆదాయంలోంచే ముట్టుతుండేది. తాను వచ్చినట్లు దొరగారికి ఎట్లా తెలియజేయాలా అని ఆలోచిస్తూ నిలబడిపోయాడు హోరీ. ఇంతలోకే ఆయన అటే వచ్చాడు. హోరీని చూసి చూడటంతోనే, అరే వచ్చేసావటోయ్, ఇంకా నిన్ను పిలిపించుదామనుకుంటున్నా. చూడు, నువ్వు జనక మహారాజు గారి మాలి వేషం వెయ్యాలి. జానకీదేవి దేవాలయానికి వెళ్తున్నప్పుడు నీవు ఆ ప్రక్కనే నిలబడి ఆవిడకొక పూలహారం సమర్పించాలి, తెలిసిందా? ఇంకో మాట, ఆసామీలందరినీ ఈ ఉత్సవాలు చూసేందుకే రావాలని నా తాకీదుగా చెప్పు. రా, లోపలికి వెళ్దాం. నీతో మాట్లాడవలసిన పనుంది కొద్దిగా అన్నాడు. లోపలికి వెళ్ళిన తర్వాత తాను కుర్చీ మీద కూర్చుని హోరీని కూర్చోమని నేలకేసి సంజ్ఞ చేశాడు. హోరీ కూర్చున్న తర్వాత ఆయన తన సంభాషణ ప్రారంభించాడు. నేను చెప్పింది అర్థమైంది కదూ? ఉద్యోగస్తులు కూడా చేయగలిగిందేదో చేస్తారనుకో. ఎంత చెప్పినా నువ్వు రైతువి. రైతులు నువ్వు చెప్తే వెంటనే వింటారు. ఈ వారం లోపుగా మనం 20,000 పోగయ్యేటట్లు చూడాలి. దొరగారు ఈ గొడవంతా నాకెందుకు చెప్తున్నారా అనుకుంటావేమో. ఏమిటో కానీ
నువ్వంటే నాకు మంచి నమ్మకం ఏర్పడింది. నా మాటలు విని నువ్వు లోలోపల నవ్వుకోవు అని నా ధైర్యం. నువ్వు ఒకవేళ నవ్వుకున్నా నాకేమీ బాధ కలగదు. కానీ నా సాటి వాళ్ళు నవ్వితే మాత్రం నేను సహించలేను. వాళ్ళు ఈర్ష్యతోనూ అసూయ వల్ల వ్యంగ్యంగా నవ్వుతారు. వాళ్ళు మాత్రం ఎందుకు నవ్వకూడదులే? వాళ్ళను చూసి నేను మాత్రం నవ్వను. చూడు హోరీ, సంపదకి సహృదయతకి బద్ధవైరం అనుకో. మేము దాన ధర్మాలు చేస్తాం. ఎందుకో తెలుసా? సాటి వాళ్ళకంటే మంచివాళ్ళం అని రుజువు చేసుకునేందుకు. మా దాన ధర్మాలని శుద్ధ అహంకారాలు, వట్టి డంబాలు. సాటి వాళ్ళల్లో ఎవరి మీదైనా డిక్రీ జరిగితేనో, జప్తులు కానీ ఖైదు కానీ అయితేనో, పెరిగిన పెద్ద కొడుకు చనిపోతేనో, ఇంట్లో ఉన్న విధవ లేచిపోతేనో, వాళ్ళింటికి నిప్పంటుకుంటేనో, ఎవడైనా వేశ్యవల్లో చిక్కి శంబయ్య అయిపోతేనో, రైతులతో దెబ్బలు తింటేనో, మిగతా వాళ్ళందరూ కలిసి పొట్టలు చెక్కలయ్యేటట్లు నవ్వుకుంటాం. చూసి ఆనందిస్తాం. మళ్ళీ ఎదురుపడితే అతని కోసం ప్రాణాలర్పిస్తామా అన్నంత ఆప్యాయంతో కౌగిలించుకుంటాం. అంతేకాదు, ఇప్పుడింతమంది బంధువులు తిరిగేస్తే 7 తరాలు ఈ మధ్య ఏ సంబంధము కలవని బంధువులింతమంది సంస్థానం డబ్బు తింటూ తాగుడు, జోదము, వ్యభిచారము చేస్తూ దుర్వ్యయం చేసేవాళ్ళున్నారే, వీళ్ళందరికీ నేనంటే ఎంతమంట అనుకున్నావు? నేను ఇవాళ చనిపోతే దేవుడికి దీపారాధన చేయాలని చూస్తారు వాళ్ళు. కష్టం వస్తే ఆదుకునేవాడొక్కడు లేడు. వీళ్ళందరి దృష్టిలోనూ నేను పెళ్లి చేసుకోకపోతే స్వార్థపరుణ్ణి, చేసుకుంటే విలాస పురుషుణ్ణి, తాగకపోతే పిసినిగొట్టిని, తాగితే ప్రజల రక్తం తాగుతున్నాడంటారు. జల్సాగా ఉండకపోతే రసకుడిని కాదు, ఉంటే డబ్బు విలువ తెలియనివాడిని. వాళ్ళకున్నదల్లా ఒక్కటే యాతన, వీడితో డబ్బు ఎట్లా ఖర్చు పెట్టించాలి. వీళ్ళేం చేస్తున్నా కళ్ళుండి గుడ్డివాడిలాగాను, చెవులుండి చెవిటివాడిలాగాను ఉండి ఊరుకోవాలి. అన్నీ తెలిసి అసమృద్ధుడనైపోవాలి అని ఊపిరి పీల్చుకునేందుకు అన్నట్లు 2 తమలపాకులు తీసి చుట్టుకుని నోటిలో వేసుకున్నాడు. హోరీ ఏమనుకుంటున్నాడో అన్నట్లు చూస్తూ కూర్చున్నాడు. హోరీ ధైర్యం చేసి, ఈ లక్షణాలన్నీ మా వాళ్ళలోనే ఉంటాయనుకున్నాను, గొప్ప గొప్ప ఇళ్లల్లో కూడా అట్లాగే ఉంటుందన్నమాట అన్నాడు. ఓరి పిచ్చివాడా, మేం గొప్పవాళ్ళం అనుకుంటున్నావా? పేరు గొప్ప, ఊరు దిబ్బ. పేదవాళ్ళు స్వార్థం కోసం, పొట్ట కోసం పెంచుకుంటారు ఈర్ష్యల్ని, వైర్యాల్ని. వాళ్ళని క్షమించగలం. పొట్టగొడుతుంటే చూస్తూ చూస్తూ ఊరుకోలేకపోవటంలో ఆశ్చర్యం ఏముంది? కానీ మా వాళ్ళలా కాదు, ఈర్షించి వైరం తెచ్చుకుని ఆనందిస్తారు. ఎంత కుత్సితము నైత్యము ఉంటే అంత గొప్ప. ఇతరులు ఏడుస్తుంటే చూస్తూ నవ్వుకోగల దేవాంశ సంబుతలమోయ్ మేము. ఇంతెందుకు, మాది ఎంత పెద్ద కుటుంబమే చూస్తూనే ఉన్నావుగా. ఎప్పుడూ ఎవళ్ళో ఒకరు మూలుగుతూనే ఉంటారు. పెద్దవాళ్ళం కదా మేము. అందువల్ల మాకొచ్చే జబ్బులు కూడా గొప్ప గొప్పవే. మామూలు జబ్బులు వచ్చేవాళ్ళు గొప్పవాళ్ళు ఎలా అవుతారు? ఇతరులకు వచ్చే సామాన్య జ్వరమే మాకొస్తే సన్నిపాతం వచ్చిందంటారు. అందరికీ వచ్చేదాన్ని దగ్గంటే మాకు వచ్చేదాన్ని క్షయ అంటారు. ఇంకేముంది, టెలిగ్రాములు ఇచ్చి సర్జన్లను పిలిపించాలి. ఢిల్లీ వెళ్ళి యునానీ వైద్యుణ్ణి, కలకత్తా వెళ్ళి విశ్వాగాచార్యుణ్ణి పిలుచుకురావాల్సి వస్తుంది. అంతేకాదు, దేవాలయాల్లో దుర్గపూజ, ఇంటిలో భూత వైద్యుడి హ్రాంహ్రీంలు, దొరగారిని యమధర్మరాజెత్తుకుని పోతాడేమోనని బంధువర్గం అంతా వచ్చి ఆపసోపాలు పడుతుంటారు. ఈ మహాకుటుంబంలో ఎప్పుడెవరికి తలనొప్పి వస్తుందా, ఎప్పుడు తమ జేబులు నిండుతాయా అని వైద్యులు, డాక్టర్లు కాసు కూర్చుంటారు. వీళ్ళకిచ్చే డబ్బంతా ఎవరిదో తెలుసా? లాఠీలు చూపించి మీ దగ్గర నుంచి వసూలు చేసే డబ్బే. మీ నిట్టూర్పులు, మీ దుఃఖానలము మమ్మల్ని దహించివేయదేమో అని అప్పుడప్పుడు ఆశ్చర్యపోతుంటా నేను. అయినా ఆశ్చర్యపడవలసిన అవసరం ఏముందిలే. భస్మీపటనం అయ్యేందుకు మాత్రం ఎంతకాలం కావాలి? మీ దుఃఖాలను చూసి, మీ ఆహాకారాల్ని చూసి మమ్మల్ని మేము రక్షించుకోవాలన్నదే కదా మేము ఈ పోలీసుల వెనుక, ఈ కోర్టుల వెనుక, ఈ ప్లేడర్ల వెనుక దాక్కుంటున్నది. అందమైన రూపాన్ని నమ్ముకునే స్త్రీలాగా అందరి చేతుల్లోనూ కీలుబొమ్మలమై కూర్చున్నాం. ప్రపంచమేమో మేమెంతో సుఖపడుతున్నాం అనుకుంటుంది.
జమీందారీలు, పెద్ద పెద్ద మేడలు, పల్లకీలు, మందీ మార్బలం, అప్పులు, వేశ్యలు అన్నీ ఉన్నాయి మాకు. కానీ లాభమేముంది? మా ఆత్మకు బలం లేదు, అభిమానం లేదు. ఇంకా మేం మనుషులం ఎట్లా అవుతాం? శత్రువులు ఏం చేస్తున్నారోనని ఆలోచిస్తూ రాత్రిళ్ళు నిద్రపోం. మాకేదైనా కష్టం వస్తే అందరూ ఆనందించేవాళ్లే. పాపం అనేవాళ్ళు ఒక్కరుండరు. భోగ విలాసాల మత్తులు మమ్మల్ని మేమే మర్చిపోతాం. మా క్రింద వాళ్ళ రక్తం పీలుస్తాం, మా పై వాళ్ళ ముందు మోకరిస్తాం. ఇక మాకు సుఖమెక్కడిది? మా అంత దౌర్భాగ్యులు దేశంలో ఎవ్వరూ ఉండరు. పై అధికారులు వచ్చారు అంటే వాళ్ళ వేట కోసం వచ్చినా సరే, తనిఖీకని వచ్చినా సరే, వాళ్ళ అడుగులకి మడుగులొత్తుతూ తిరగవలసిందే. వాళ్ళ కనుబొమ్మలు ముడిచారో మా పై ప్రాణాలు పైనే పోతాయి. ఇదంతా చెప్తే నువ్వు నమ్మలేవు. కానీ వాళ్ళకి నమస్కారాలు, నైవేద్యము పెట్టడంతోనే మా బ్రతుకు కాస్త తెల్లవారుతుంది. వారి ముందు కుక్కల్లా తోకలాడిస్తూ తిరుగుతాం. వాళ్ళ అండ చూసుకుని ప్రజల మీద సవారీ చేస్తాం. మాకున్న ఆస్తిపాస్తులన్నీ తీసుకుని ఎంతో కొంత జీవనభృతి ఇచ్చే ప్రభుత్వం ఏదైనా వస్తే ఎత్తి నమస్కారం పెట్టాలేననిపిస్తుంది నాకు. మా వర్గం ఎలాగో ఇక నిలవదనిపిస్తుంది ఇప్పటి లక్షణాలన్నీ చూస్తుంటే. ఆ రోజు ఎప్పుడొస్తుందా అని చూస్తున్నాను నేను. ఆనాడే నిజంగా మాకు ముక్తి కలిగేది. మేము పరిస్థితులకి బానిసలమైపోయామోయ్. ఈ పరిస్థితులే మమ్మల్ని సర్వనాశనం చేస్తున్నాయి. ఈ సిరి సంపదలు మా కాళ్లను పెనవేసుకుని ఉన్నంతకాలం, ఈ శాపం మా తల మీద చక్రబంధం వేసి ఉన్నంతకాలం మేం మానవులం కాలేం. మాకు మోక్షం లేదు. మళ్ళీ 2 చిలకలు చుట్టుకుని నోట్లో వేసుకున్నాడు రాయసాహెబ్. ఇంకా ఏదో మాట్లాడాలని అనుకుంటుండగానే ఒక బంట్రోత్ వచ్చాడు. వచ్చి, అయ్యా, కూలాళ్ళు పని చెయ్యం అంటున్నారండి. అన్నం పెట్టందే ఏడున్న పుల్ల ఆడ పెట్టం అంటున్నారండి. మేము 4 కేకలేస్తే పని చెయ్యటమే మానేశారండి అన్నాడు. రాయసాహెబ్కి పట్టలేనంత కోపం వచ్చింది. కళ్ళురుముతూ, ఈ వెధవలకి బుద్ధి చెప్పాలి. పని చెయ్యకేం చేస్తారు? ఎప్పుడూ లేనిది ఇప్పుడెందుకు పెట్టాలి వీళ్ళకన్నం? ఎప్పటిలాగానే నా కూలి ఇస్తాం. చేస్తే చేస్తారు, లేకపోతే వీళ్ళ తాతలు దిగొచ్చి చేస్తారు అన్నాడు. హోరీ వంక చూస్తూ, సరే హోరీ, ఇంక నీ వెళ్ళవచ్చు. అంతా సిద్ధం చెయ్యి. నేను చెప్పిన మాట మాత్రం మర్చిపోకు సుమా. ఎంత లేదన్నా 500 వసూళ్ళు రావాలి మీ ఊళ్ళో అన్నాడు. అని రుసరుసలాడుతూ బయటికి వెళ్ళిపోయాడు. హోరీకి ఆశ్చర్యం వేసింది. ఇప్పటిదాకా ఆడిన ధర్మపన్నాలేమిటి? ఇప్పుడు ఈ రుసరుసలేమిటి? సూర్యుడు నడినెత్తి మీదకి వచ్చాడు. నేలంతా వణుకుతున్నట్లుంది. హోరీ చేతికర్ర పుచ్చుకుని ఇంటి ముఖం పట్టాడు. ఈ 500 ఎట్టా వసూలు అవుతాయిరా భగవంతుడా అనుకుంటూ.